మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ్ మందిరం వివాదాస్పదంగా మారింది. 45 రోజుల పాటుగా ప్రజల సందర్శనతో కిటకిటలాడిన ఆలయం నమూనా దగ్గర సీతారాముల కళ్యాణం పేరుతో పోస్టర్లు, బ్రోచర్లు కలకలం రేపుతున్నాయి. 2,999 రూపాయలు చెల్లించిన వారికి నమూనా అయోధ్య రామ్ మందిరం వద్ద భద్రాచలం ఆస్థాన వేద పండితుల సమక్షంలో జరిపే కళ్యాణంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని ప్రచారం చేశారు. ఇది కాస్త భద్రాచలం ఆలయ అధికారులకు చేరడంతో తమ ప్రమేయం లేకుండా, అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తారంటూ విశాఖ జిల్లా కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులపై 318(4) సెక్షన్ల కింద అనగా బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని తెలిపారు. కళ్యాణం టికెట్లు కొన్న భక్తులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆలయ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాముడి పేరుతో భక్తులను మోసం చేస్తున్న నిర్వాహకులపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రేపు హిందూ సంఘాలు ఆధ్వర్యంలో ఆందోళనకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్ర సాధువులు రావడంతో వ్యవహారం మరింత ముదురుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. హిందూ ధార్మిక సంఘం హిందువుల మనోభావాలతో అయితే మాత్రం ఇక్కడ కోట్లకు కుచ్చుటోపి పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే విశాఖ ఆర్కే బీచ్లో అయోధ్య రామ మందిరం రెప్లికాను అయితే ఇక్కడ కూడా తయారు చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ అయోధ్య రామ మందిరాన్ని అయోధ్య వెళ్ళలేనటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ దర్శించుకునే విధంగా కూడా ఇక్కడైతే కనుక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే హిందువులకి మనోభావాలకి దీన్ని క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకి ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 50 రూపాయలు లెక్క వసూలు చేస్తూ కూడా ఇప్పటికే లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు అయితే వెనకేసుకున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే భద్రాచలం వేద పండితులతో ఇక్కడైతే కనుక కళ్యాణం చేపడుతున్నామంటూ కూడా ఇప్పటికే ఒక్కొక్కరి నుంచి కూడా 3,000 రూపాయలు కూడా దీనికి ఇప్పటికే కూడా వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ నెల 29 ఏదైతే ఈ భద్రాచలం కళ్యాణోత్సవం సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే వసూలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే భద్రాచలం ఈవో దీనిపై అయితే మాత్రం స్పందించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి వేద పండితులు, ఆస్థాన పండితులు ఎవరు ఇక్కడ రావట్లేదంటూ కూడా ఆమె కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా దీనిపై పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడడం కూడా ఇది ఒక వివాదాస్పదంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనిపై సాధు పరిషత్ సంబంధించి అయితే శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని స్వామి ఏదైతే కళ్యాణోత్సవం సంబంధించి పెద్ద ఎత్తున వసూలుకు పాల్పడడం, అదేవిధంగా చూసుకుంటే హిందువుల మనోభావాలని అడ్డం పెట్టుకుని డబ్బులు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలా ఇది తప్పిదమండి. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నిజంగా ఇలాంటి సెట్లు వేయడం, సామాన్యులు దర్శనం చేయించడం, వృద్ధులకి కానీ చిన్నపిల్లలకి, వికలాంగులకి మంచిదే. ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఇంత ఖర్చు పెట్టి చేయడం అనేది చాలా స్వాగతించాలి, సంతోషం. కానీ ధార్మికంగా ఉండాలి. అది సేవాభావనతో ఉండాలి తప్ప ఇంత చేశాం కాబట్టి ఇంత పెట్టుబడి మేము పెట్టాము, మాకు ఎంత ఇవ్వండి అనేది వ్యాపారం అయిపోతుంది. ఇది వ్యాపారం కాదు కదా. వ్యాపారం అంటే అది వేరు బోర్డులు ఉంటాయి, వ్యవస్థ ఉంటుంది. ఒక దైవాన్ని పెట్టుకున్నామంటే దేవుడిని దేవుడిగానే చూడాలి, దైవంగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బజార్కి ఇచ్చే ఆట బొమ్మలుగా, ఆట వస్తువులుగా మార్చకూడదు దేవుళ్ళని, ఇంత రచ్చ చేయకూడదు. కాబట్టి ఇంత జరుగుతున్నప్పుడు ఆ రోజు దీనికి పెర్మిషన్ ఇచ్చినటువంటి జీవీఎంసీ అధికారులు కానీ, లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తారు? కండిషన్స్ ఏవి? వాళ్ళకి ఏం చెప్పారు? ఏమి అడిగారా? చేశారా? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయగలం? మనం జరిగిన తప్పిదాన్ని మనం చెప్తున్నాం. కాబట్టి ఇందులో కొంతమంది మధ్యవర్తులు ఎంటర్ అయిపోయి వారు ఒకటి చేస్తే వాళ్ళు మరొకటి చేయడం, ఇలాగ గందరగోళం సృష్టించి చివరికి హిందుత్వం మీద మాయన మచ్చలా పడిపోతుంది.
హిందూ ధర్మానికి ఇది చెడ్డ పేరుగా తయారవుతుంది. ఈ హిందూ ధర్మంలో ఏంటండి వ్యాపారం, దేవుళ్ళతో మీరు వ్యాపారం చేసుకుంటారు. ఇతర మతాల్లో ఎక్కడ టికెట్ లేవే, ఇతర మతాలు వాళ్ళు వారి ప్రార్థనా మందిరాలకు వెళ్తే ఎక్కడ టికెట్ కనిపించదే, మీరేంటి టికెట్లు, దేవుడితో టికెట్లు ఏంటండి? దేవుడు కూడా అమ్ముడిపోతాడా? 50 రూపాయలకు అమ్ముడిపోతాడండి దేవుడు? 100 రూపాయలకు అమ్ముడిపోతాడా? దేవుడి విలువ ఇంతేనా? చాలా తప్పిది. కాబట్టి వ్యవస్థ మారాలి. ఇలాంటిది తప్పిదాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో భవిష్యత్తులో హిందూ ధర్మానికి, హిందువులు సెంటిమెంట్ గాయపడుతుంది. కోట్లాది మంది హిందువులు ఎవరో ఒకరు చేసిన తప్పు, నేను చేసిన తప్పుకి హిందూ సమాజం మూల్యం చెల్లించుకోవాలా? ఒకరు చేసిన తప్పుకు మొత్తం వ్యవస్థకు అంటగట్టేస్తారా మీరు? ఎంత తప్పండి ఇది? రాముడి మీదే పవిత్ర భావన పోతుంది కదా. కాబట్టి ఇది గ్రహించాలి, ఖచ్చితంగా ఖండించాలి. సమాజంలో ఇటువంటి పోకడలను మన భవిష్యత్తులో ఎక్కడ ఇలాంటి స్వాగతిద్దాం, ఇలాంటి కార్యక్రమం చేయమనండి. కానీ విరాళాలు అడగండి, హుండీలు పెట్టండి, మీకు కలిగిన దానం ఇవ్వండి, మీకు కలిగింది ఇవ్వండి, సమర్పించండి అనండి. అంతేగాని అక్కడ టికెట్ తీసుకుని రండి, కూర్చుంటే పట్టుకొని రండి అంటే ఇది మన హిందూ ధర్మాన్ని కించపరచడం, మన దేవుళ్ళని కించపరచడం, హిందువుల మనోభావాలు కించపరచడం. కాబట్టి దీన్ని ప్రతి హిందూ ఖండించాలి. ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖ అధికారులు సమగ్రమైన విచారణ జరిపించి దోషులని శిక్షించాలి అని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పటికే చూసుకున్నట్టుగా కోట్లాది రూపాయలు కూడా కూడబెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఒక ఆడిట్ కానీ ఎటువంటి కూడా లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ కోట్లాది రూపాయలని ఆల్రెడీ ఇప్పటికే వీళ్ళు సమకూర్చుకోవడం, అదేవిధంగా చూసుకుంటే వీళ్ళందరూ కొల్లగొట్టిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా మనం రికవరీ చేసే పరిస్థితి అనుకోవచ్చు? మనం ప్రభుత్వం కాదు, ఇటువంటి అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఆ రోజు ప్రారంభోత్సవం చేసినప్పుడు పెద్దలందరూ వచ్చారు, ప్రభుత్వ పెద్దలు వచ్చారు. మరి వారు పట్టించుకోకుండా ఇలాంటి అంశాలు వదిలేసి ఓపెనింగ్ మేము, ఎండింగ్ మీరైనా మా మీద వదిలేస్తే అంటే ఓపెనింగ్ మీరు చేసి వెళ్ళిపోతారు, సమస్యలు ఉంటే మీరు పడండి, హిందూ సంఘాలు స్వామీజీలు ప్రారంభం చేసి మేము వెళ్ళిపోతాము, సమస్యలు వస్తే మీరు కొట్లాడండి ఆఖరులు అంటే ఎలా ఉంటుందండి? ఆ రోజు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ నిర్వాహకులు కూర్చుని పెట్టి మీరు కఠినంగా మాట్లాడి వారిని కండిషన్స్ పెట్టాలి. అదే కదా మన అనేది. కండిషన్ పెడితే మీరు కానీ తప్పితే మీ ఏదైతే ఉందో మీ మీద చర్యలు తీసుకుంటాం, మీరు కలెక్షన్ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, ఇవన్నీ చెప్పి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా ఈ విశాఖపట్నం నుండి ప్రజాప్రతినిధులు హిందూ ధర్మం మీద మాయన మచ్చలా వస్తుంది కాబట్టి మీరు ఎక్కడైనా ఇటువంటి పెర్మిషన్లు ఇవ్వండి. ఉద్దానంలే నిజంగా ఇటువంటి చట్లు వేస్తే మంచిది, సంతోషం, హిందూ సమాజం ఆనందిస్తుంది. కానీ దాన్ని ధార్మికంగా ఉంచండి, సేవాభావనతో మాత్రమే ఉంచండి. కండిషన్స్ పెట్టండి. నువ్వు చట్ట వేసావంటే నువ్వు సేవాభావంతో చెయ్యు, ప్రభుత్వ పరంగా దేవాదాయ శాఖ నుంచి మేము కొంత సాయం చేస్తాం, కానీ ఏ భక్తుల నుంచి వసూలు చేశారా వెంటనే మీ మీద చర్యలు, క్రిమినల్ చర్యలు ఉంటాయి అని కండిషన్స్ ఏం పెట్టరు. పెట్టుంటే ఈరోజు ఈ సమస్య రాదు కదా. అది మేము కోరేది. ఖచ్చితంగా ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని మరీ కోరుతున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేయాలండి. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఇప్పటి వరకు కూడా దీనిపై జరిగినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయి, తప్పిదాలను ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకుల మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే ఇప్పటికీ దీనిపై అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే దీనిపై వసూలు చేసినటువంటి దీనికి సంబంధించి అయితే కనుక హిందూ సమాజానికి సంబంధించి హిందువులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం చేపట్టినట్టయితే కనుక బాగుంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏవైతే హిందూ ధర్మం కావచ్చు, హిందూ ధార్మికత కావచ్చు, ఇటువంటి మనోభావాలు, హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే వారిపై అయితే మాత్రం కఠినమైన చర్యలు చేపట్టాలని కూడా పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ విశాఖలో ఏదైతే నిర్వాహకులు ఏదైతే చేపట్టారో దీనిపై అయితే మాత్రం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేంత వరకు అయితే తాము పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, విశాఖ. రైట్, థ్యాంక్ యూ నాయుడు.